ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, అదైతే బనానా స్టీమ్ అన్నమాట. ఇది తింటే చాలా మంచిది. సో మా సైడ్ ఎక్కువ తింటారు, కాళ్ళు అవన్నీ నొప్పులు అవి రాకుండా. అండ్ దీన్ని నేను రోజు ఫ్రై చేసేదాన్ని. ఈరోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కోసం టమాటా, ఆవాలు, జీలకర్ర, అల్లం, మిరపకాయ వేసి గ్రైండింగ్ అండి. ఇది వచ్చి లోటస్ స్టీమ్ అన్నమాట. ఇందాక చూపించిన బనానా స్టీమ్, ఇది లోటస్ స్టీము. ఇది కూడా ఫ్రై చేయొచ్చు. ఈరోజు చికెన్ ఫ్లేవర్స్, ఇది కూడా ఫ్రై చేయొచ్చు. నేను ఈరోజు చేస్తాను. కుక్కర్లో పసుపు, ఉప్పు కొంచెం వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. బనానా స్టీమ్ పీసెస్ కూడా వేసేసి, గ్రైండ్ చేసింది కూడా వేసేసి కొంచెం ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేదాకా. స్టీమ్ కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు లోటస్ స్టీమ్ ఎలా వేపాలో చూపిస్తున్నాను. లోటస్ స్టీమ్ అండ్ ఈ ఫ్లేవర్స్ వచ్చి ఇలా రైస్ ఫ్లోర్, మసాలా, కారం, ఇంకా ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేయాలి. క్రీమ్ ఫ్లేవర్స్ అవి లోటస్ స్టీమ్స్.